సహస్ర, నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. నేను కాదత్తయ్య, మీరే తనని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుంది చెప్పు. నీకు మాకు వేలు విడిచిన సంబంధం ఏమైనా ఉందా, లేక మా అత్తయ్యకి నీకు ఎక్కడో బీరకాయ పీచి చుట్టరిక ఉందా? చెప్పు. ఏంటి నోరు లెగట్లేదు? అదే మా అత్తయ్యకైతే మంచి మంచి ప్రవచనాలు కన్నీళ్లు మిక్స్ చేసి మరీ బాగానే చెప్తున్నావు కదా. సహస్ర, చాలు. ఇంక తనని వదిలే. తనని వదిలేయాల్సింది నేను కాదత్తయ్య, మీరు. మీకు సొంత మనుషులెవరో పరాయి వాళ్ళెవరో తెలియడం లేదు. బయట వాళ్ళ మీద ప్రేమ కురిపించి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు. లక్ష్మి, మళ్ళీ రోషానికేం తక్కువ లేదు. ఏహర బాబు, ఏహర బాబు, ఆ దేవుడు మీకు లక్ష్మమ్మకి కష్టాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయాడా, లేక మీ ఇద్దరిని ఏడిపించి ఏడిపించి ఆయన కొంచెమైనా జాలి కలగదా? బాబు, మీరు రేపు లక్ష్మమ్మకి న్యాయం చేస్తారో లేదో బెంగ కంటే ఇప్పుడు లక్ష్మమ్మని అమ్మగారు కొడతండ్రు, తిడతండ్రు. అంతెందుకు మిమ్మల్ని బాధపడతాండ్రు. ఒక పక్క సహస్రమ్మ మీతో పిల్ల అంతండ్రు, పద్మాక్షమ్మ మీరిచ్చిన మాట అంతండ్రు. అసలేంటి తెలియని మీ అమ్మగారు తన కోడల ముందే సహస్రంతో పెళ్ళి మీతో చేస్తానని అంతండ్రు. ఇది చూడడానికి నాకెంత కష్టంగా ఉంది, భరించే మీకు ఎంత నరకంగా ఉందో నేను ఊహించగలను బాబు. మీరేటి చేస్తారో నాకు తెలియదు బాబు, కానీ ఈ పరిణామాలన్నీ ఎటు తీసుకెళ్తే నాకు అర్థం కావట్లేదు. పండు, రేపటి రోజు గురించి ఆలోచించట్లేదురా. ఎందుకంటే గతంలో ఇరుక్కుపోయి ఉన్నాను. ఇప్పుడు జరిగేవి తప్పించుకుంటే చాలు, ఈ క్షణం గడిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నానురా. ఇంకా దేని గురించి ఆలోచించట్లేదురా. బాబు, మీకు చెప్పినంత కాదు, కానీ మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఏమీ లేదు, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. నన్నా? అవును, నిన్నంత గొడవ జరిగింది, నిన్నన్ని మాటలన్నారు, అయినా నువ్వు అవేమి మనసులో పెట్టుకుని కుంగిపోకుండా చాలా ప్లెజెంట్గా పొద్దున్నే వచ్చి ముగ్గేస్తున్నావు చూడు. నీ పాజిటివ్ యాటిట్యూడ్ నిజంగా ఎక్సలెంట్. నీ నుంచి పాజిటివిటీ నేర్చుకోవాలి. నా నుంచి మీరు నేర్చుకునేంత క్వాలిటీస్ లేవు విహారీ గారు. నీ గొప్ప నీకు తెలీదు, ఎందుకంటే నీ గురించి నువ్వు ఆలోచించవు కదా. నిన్ను చూసే మాకు తెలుస్తుంది నువ్వేంటో. నాకు ఆ మాటలు అవమానాలు అలవాటే విహారీ గారు. మీకే కొత్త, మీరవన్నీ అంతగా పట్టించుకోకండి. నా బిజినెస్ లో నా ప్రమేయం లేకుండా మీరు ప్రాజెక్ట్స్ చేస్తారా? వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎలా?
సరే లక్ష్మి, నేను ఫ్రెష్గా వస్తాను. అలాగే విహారీ గారు, మీరు వచ్చేలోపు కాఫీ రెడీ చేస్తాను. ఓకే, డన్. స్వామి, నేను ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. నా జీవితంలో నువ్వు వేసిన చిక్కుముళ్ళని ఈరోజు విప్పేద్దామని డిసైడ్ అయ్యాను. ఇకపై నాకు కానీ లక్ష్మికి కానీ ఎలాంటి అవమానాలు ఉండకూడదని మా మధ్య నువ్వు వేసిన రహస్యపు బంధం గురించి ఈరోజు మా వాళ్ళందరి ముందు చెప్పేస్తాను స్వామి. ఆ నిజం వల్ల ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. కానీ నేను ఇంకెన్నాళ్ళలో ఈ భారాన్ని మోయలేను స్వామి. అందుకే ఈరోజు మా వాళ్ళందరికీ అన్నీ తెలిసిపోవాలి. బట్ దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వే చూసుకోవాలి స్వామి.